వెల్కమ్ టు మనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం రామయ్య ఆలయం తర్వాత అంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఒంటిమిట్ట. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఉన్న అత్యంత ప్రాచీనమైన విశిష్టమైన ఆలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. అంతటి ప్రాశస్త్యం ఉన్న ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధి అంతగా ముందుకు సాగడం లేదు. మాస్టర్ ప్లాన్ కేవలం ప్రతిపాదనలకే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల అమలుకు తిరుమల తిరుపతి దేవస్థానం చొరవ చూపలేకపోతోంది. 2 ఏళ్ల నుంచి అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడం మినహా అభివృద్ధి ఏమీ జరగలేదని భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. అయితే ఇతర దేశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో దేవాలయాలకు కోట్లు వెచ్చిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం తను దత్తత తీసుకున్న ఒంటిమిట్ట రామాలయ అభివృద్ధిని మాత్రం నిర్లక్ష్యం చేస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎసిక ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట ఆలయం పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం మనతో మాట్లాడేందుకైతే కడప జిల్లాకు చెందిన విశ్వ హిందూ పరిషత్ నేత నందారపు చెన్నకృష్ణారెడ్డి, దేవాదాయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు ఉన్నారు. ముందుగా చెన్నకృష్ణారెడ్డి గారు, ఒంటిమిట్ట క్షేత్రాన్ని టీటీడీ దత్తత తీసుకుని కూడా అభివృద్ధి చేయకపోవడానికి ఎలా చూడాలి? శ్రీరామ్, నమస్కారం అండి. ముఖ్యంగా మొదటిగా వైకే న్యూస్ వారికి ఈ ఒంటిమిట్ట అభివృద్ధి పైన మొదటి నుంచి కూడా వైకే న్యూస్ ఫోకస్ చేస్తున్న విధానాన్ని అభినందిస్తూ, ఒంటిమిట్ట క్షేత్రాన్ని 2015 జూలై 29వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 123తో టీటీడీకి ఒంటిమిట్ట టెంపుల్ను దత్తతకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రణాళిక, మాస్టర్ ప్లాన్ అయితే చాలా అద్భుతంగా ప్రభుత్వము మరియు అధికారులు ప్రణాళిక రూపొందించారు. కానీ రూపొందించిన ప్రణాళిక అభివృద్ధి అమల్లోకి రావడానికి చాలా నిర్లక్ష్యం జరుగుతుందని చెప్పొచ్చు. అలాగే ఒంటిమిట్టలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి అంటే టీటీడీ చెప్పిన మాటల కంటే అభివృద్ధి చాలా తక్కువని ప్రజల్లో ఒక నానుడు ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్ 25 తారీఖున స్వయంగా టీటీడీ ఈవో గారు ఒంటిమిట్టలో 600 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని చెరువులో అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పి ఆ పనులు వేగంగా అందుకు అడుగులు పడుతున్నాయని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు 8 నెలల కాలం అవుతున్నా ఇప్పటి వరకు కూడా అక్కడ ఏమాత్రం నిర్మాణ పనులు మొదలు కాలేదు. అలాగే మాస్టర్ ప్లాన్ ఉన్నటువంటి ఏ ఒక్క పనిని కూడా ముందుకు తీసుకెళ్లడంలో టీటీడీ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారనేది ఈ స్థానికుల వాదన. ఇది వాస్తవం కూడా. మరి ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి అటు ప్రభుత్వానికి ఇటు భక్తులకు అందుబాటులో తెచ్చి టీటీడీకి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తుందని మేమందరం ఆశిస్తున్నాం. ఎస్, శ్రీకాంత్ గారు, మనం చూసుకున్నట్లయితే కూడా ఈ ఒంటిమిట్ట ఓ మఠం ఆధీనంలో ఉందని చెబుతారు. మరి ఆ పీఠం వివరాలేంటి? అంటే ఆ పీఠం దేవాదాయ శాఖ కింద పరిధిలో అయితే లేదు. ఇటీవలే తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంది. ఆ పీఠం వివరాలేంటి? ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులు, మా రెడ్డి గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఒంటిమిట్ట ఆలయాన్ని దత్తత తీసుకున్నప్పటి నుంచి అభివృద్ధి శూన్యం అనేది మన ఆర్ఎస్ఎస్ సభ్యులు బాగా నిక్కచ్చిగా తెలియజేశారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే నడుస్తూ ఉంది ఈ యొక్క కార్యక్రమం. దేవాదాయ శాఖలో ఉన్నప్పుడు, ఎందుకంటే మనకు మీరు ఇంతకుముందు చెప్పారు, ఒంటిమిట్ట మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ సీతారామ కళ్యాణాన్ని కానీ ఒంటిమిట్ట ఆలయాన్ని కానీ అభివృద్ధి చేయడంలో ఈ 2 ఏళ్లలో రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందలేదు, ఈ ఒంటిమిట్ట ఆలయం కూడా. ఎందుకంటే దీన్ని సుందరాంగంగా తీర్చిదిద్దవచ్చు ఈ ఒంటిమిట్ట ఆలయం అనేటువంటిది. ఈ ఒంటిమిట్ట ఆలయం అనేటువంటిది మామూలుగా దాదాపు 170 సంవత్సరాల నుంచి కూడా ఒక నడిగడ్డపాలెం వాసుదేవ స్వామి ఆశ్రమం అనేది గుంటూరు జిల్లాలో ఉంది. ఇది ఆ ఆశ్రమానికి సంబంధించింది. అక్కడ ఈ ఆశ్రమానికి యొక్క దీంట్లో స్వామివారు అయితే మనకు దాదాపు ఈ పూర్వము
వాసుదేవ స్వామి అనేవారు వారి పూర్వాశ్రమంలో వారి పేరు వావి కొలున సుబ్బారావు గారు. ఇది గుంటూరు జిల్లాలో అంగల పొదనులో ఈ పీఠం ఉన్నది. దాదాపు ఈ పీఠము 170 సంవత్సరాల నుంచి 4 స్వాములు దీంట్లో నుంచి రావడం జరిగింది. 4 స్వాములు ఉన్నారు దీంట్లో. ఈ 4లో ఫస్ట్ వచ్చినది వాసుదాస స్వామి వారు. ఈ వాసుదాస స్వామి వారు దాదాపు 170 సంవత్సరముల కింద ఈ ఒంటిమిట్ట ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసిన వారిలో మొదటి వ్యక్తిన. అంటే అప్పటికి దాదాపు 15వ శతాబ్దంలో చోళులు విక్రమ చోళరాజు దీన్ని నిర్మించారు. మళ్ళీ 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం రాజులు దీన్ని నిర్మించారు. 18వ శతాబ్దంలో మైసూరు రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. మళ్ళీ ఆ తర్వాత 20వ శతాబ్దంలో ఆలయ పునర్నిర్మాణం కూడా జరిగింది. ఈ జరిగిన తర్వాత 170 సంవత్సరముల కింద ఫస్ట్ వాసుదాస స్వామివారు, వారు అయిన తర్వాత దాసశేష స్వామివారు, మధ్యలో ఇంకొక స్వామివారు ఉన్నారు, వారు ఎవరో తెలియదు నాకు. కానీ ఇప్పుడు ఉన్నవారు పట్టాభి రామస్వామి వారు ఉన్నారు. ఈయన నడిగడ్డపాలెం వాసుదేవ స్వామి ఆశ్రమం, ఇది గుంటూరు జిల్లా అంటారు. దీన్ని జీర్ణోద్ధారణ కొన్ని లక్షలు కోట్లు అప్పట్లోనే లక్షలు ఖర్చు పెట్టి ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేశారు. ఈ ఆశ్రమము ఆ పీఠం కింద ఉంది. కానీ ఈరోజు ఆ పీఠాన్ని విస్మరించి దేవాదాయ శాఖ కానీ ఇటు మన టిటిడి దేవస్థానం కానీ ఏదైతే ఏ ఆశ్రమం కింద ఉందో ఆ ఆశ్రమము వైకానస ఆగమం ప్రకారం ఇది ఆలయం నడిచింది. పూర్వంలో ఇది వైకానస శాస్త్రం ప్రకారం నడిచింది. ఈ ఆశ్రమాన్ని సీతారామ ఆలయంలో సీతారామ లక్ష్మణులు ఏకశిలా విగ్రహం ఉన్నది వీరిది. అంటే ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ఆలయం ఏదైతే మనం రాజుల కాలం అయిపోయిన తర్వాత 16, 18, 20 శతాబ్దాలు 15 శతాబ్దాలు అయిపోయిన తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి అడిగడ్డపాలెం వాసుదేవానంద స్వామి వారి ఆశ్రమాన్ని పూర్తిగా విస్మరించారు ప్రభుత్వాలు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక ఆలయం నిర్మించిన తర్వాత ఇప్పుడు టిటిడి తీసుకోమనండి, దేవాదాయ శాఖ తీసుకోమనండి, ఆ పీఠానికి ఎవరైతే దీన్ని ఆలయాన్ని పునర్జీర్ణోద్ధారణ చేసి దాన్ని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చారో వారికి ఆలయ మర్యాదలు ఇవ్వాలి. కనీసం ఆలయ మర్యాదలు కాదు కదా, వారికి ఆలయం వస్తే దర్శనం కూడా కరువయ్యే పరిస్థితి ఉంది ఆ పీఠానికి. అంటే అటువంటి పరిస్థితులలో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు టిటిడి, నేను ముఖ్యంగా ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఈ టిటిడి వారు ఈ యొక్క పీఠానికి ఆలయ మర్యాదలతో వారికి పెద్ద పీఠ వేయాలి. ఎందుకంటే రాజుల కాలం అయిపోయిన తర్వాత ఈ వాసుదేవ స్వామి వారు ఈ ఆలయాన్ని నిర్మించడంలోనైతేనేమి, ఈ ఆలయాన్ని అభివృద్ధికి తీసుకురావడంలో అయితేనేమి, ఈ ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేయడంలో అయితేనేమి ప్రముఖ పాత్ర వహించారు. ఇప్పుడు ఈ పీఠముకు సంబంధించిన పట్టాభి రామస్వామి వారు ఉన్నారు. వారిని మరి అంత పిలిచాలి కదా వీళ్ళు. ఏ యొక్క కార్యక్రమాలకు కానీ, కళ్యాణానికి కానీ, ఈ యొక్క మనకు జరుగుతున్నటువంటి సంవత్సరము చేస్తున్నటువంటి ఆలయంలో కార్యక్రమాలకు కానీ వాళ్ళని పిలిచడం లేదు. ఈ నడిగడ్డపాలెం అనేటువంటి తూర్పు గోదావరి జిల్లాలో ఉందమ్మా ఇది. అక్కడ కూడా ఒక పీఠం ఉంది తూర్పు గోదావరి జిల్లాలో. ఈ యొక్క చిన్న జీఆర్ స్వామి వారు ఉన్నారు కదా మనకి, ఇప్పుడు వారి తాతగారికి పెద్ద జీఆర్ గారు ఉన్నారు, వారికి కూడా ఈ యొక్క పీఠాన్ని అందజేశారు. అక్కడ ఒక పీఠం ఉంది. ఇప్పుడు కూడా చిన్న జీఆర్ స్వామి వారు చాతుర్మాస దీక్ష అక్కడే చేస్తారు. అంటే అంత పెద్ద పీఠమైనటువంటి ఈ పీఠానికి ఆదరణ లేక డబ్బులన్నీ ఈ మనకు ఒంటిమిట్టకు పెట్టి స్వామివారు ఎంతమంది తిరిగారో, ఎంతమంది భక్తులను ఆకర్షించారో, ఎంత ఇది చేశారో, ఇంత జీర్ణోద్ధారణ చేసి కూడా ఈ యొక్క ఆలయాన్ని వారు ఇంతవరకు కూడా మనకు పట్టించుకోవడం లేదు అన్నది చాలా వాస్తవం. ఇక్కడ మనం చూసుకుంటూ పోతే ఈ ఆలయ పీఠాధిపతి వారు అప్పుడు ఉన్నారు కదా, ఆయన వాసుదేవ స్వామి వారు నెల్లూరులో రంగనాథ స్వామి వారి ఆలయాన్ని కూడా వారు పునరుద్ధరించడం జరిగింది. ఆలయం పునరుద్ధరించడమే కాదు, వారు ఆలయంలో అలోకగా రంగనాథ శతకాన్ని వాళ్ళు వెంటనే స్వామివారిని చూస్తూ రంగనాథ శతకాన్ని వారు అలోకగా నోటితో అప్పుడప్పుడు చెప్పడం జరిగింది. ఈ యొక్క స్వామివారిని ఇంకొకటి, ఈ స్వామివారికి ఆంధ్ర వాల్మీకి అని కూడా పేరు ఉంది. అంటే ఈ తమిళంలో ఉన్నటువంటి సంస్కృతిలో ఉన్నటువంటి ఆలయ దీన్ని రామాయణాన్ని, వాల్మీకి రామాయణాన్ని దీన్ని సంస్కృతంలో ఉన్నదాన్ని తెలుగులోకి అనువదించిన వారిలో కూడా ఈయన స్వామివారి ఒకడు. అనువదించి దీన్ని ఒంటిమిట్టకు
దేవస్థానానికి అంకితం చేశారు ఆ రామాయణాన్ని. అటువంటి Yes. పెద్ద చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క ఆలయాన్ని మనకు పట్టించుకోకుండా, ఆ పీఠాన్ని పట్టించుకోకుండా, ఈ ఆలయ అభివృద్ధికి ఇంత తోడ్పడిన వారిని కనీసం ఆలయ మర్యాదలకు కూడా మీ టీవీ ద్వారా దీన్ని ప్రత్యేకంగా టిటిడి వారికి పంపించి వారి యొక్క ఈ పీఠం ఉన్నటువంటి స్వామివారిని పిలిచి ఆలయ మర్యాదలతో వారి యొక్క సలహాలు సూచనలతో ఇంకా మరింత అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. Yes, ఇంతకుముందు మన ఆర్ఎస్ఎస్ సభ్యులు చెప్పారు, మననే ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పూర్తిగా ఆలయం అభివృద్ధి అంతా వైకానస శాస్త్రాన్ని విస్మరించి వారి యొక్క ఏదైతే ఈ ఆగమ శాస్త్రం ఉందో దాన్ని పట్టించుకోకుండా అక్కడ కొలను ఒకటి ఉంది, Yes, ఆ yes. కొలను కృష్ణారెడ్డి గారు, చెన్నకృష్ణారెడ్డి గారు, మనం చూసుకున్నట్టయితే అసలు ఒంటిమిట్ట ఆలయం మాస్టర్ ప్లాన్ ఏంటి, అసలు వీటి పట్ల ప్రస్తుత తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఎంతవరకు చొరవ చూపుతుందని మీరు భావిస్తున్నారు? అమ్మా, తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒంటిమిట్ట క్షేత్రాన్ని 2015లో తీసుకోవడం జరిగింది. అయితే అప్పటికే ఈ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకున్నప్పుడు ఈ ఆలయం ధూపదీప నైవేద్యాలకు జరగకోకుండా కానీ అక్కడ దేవుని జరిగే నిత్య కైంకర్యాలకు ఏమాత్రం ఆర్థిక లోటు లేని దేవాలయాన్ని ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ ఆంధ్ర భద్రాద్రిగా దీన్ని గుర్తించడం జరిగింది. పురాణాలు ఇతిహాసాలు ప్రకారం దీన్ని రాష్ట్ర హోదా గుర్తింపు ఇవ్వడం జరిగింది. అయితే టిటిడి వారి దత్తత తీసుకున్న ఈ ఆలయం విషయంలో అభివృద్ధి అనేది చాలా వెనుకబడింది. అంటే ఇది ఒకటే కాదు, గతంలో నాకు టిటిడితో, ఎందుకంటే గండి క్షేత్రాన్ని కూడా గతంలో టిటిడి తీసుకొని ఇలానే విస్మరిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు, అంటే రాజశేఖర రెడ్డి గారు ఒక జీవో చేసి ఆ గండి టెంపుల్ ను టిటిడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత కూడా హ్యాండ్ ఓవర్ జరిగింది. కేవలం టిటిడి వారు తిరుమల తిరుపతి దేవస్థానాలను చూసుకున్నంత ప్రేమగా దత్తత తీసుకున్న టెంపుల్ ఎక్కడ అంటే ఆ అభివృద్ధి కానీ దాని పరిపాలన సౌలభ్యం కానీ అక్కడ జరుగుతున్న వైదిక మన పూజా కార్యక్రమాలు కానీ చాలా కొరబడినాయి. ఈ ప్రత్యక్షంగానే మా గండి క్షేత్రంలో చూసి 2 సార్లు కూడా హైకోర్టును ఆశ్రయించి టిటిడి నుంచి వెనక్కి తీసుకొచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 30 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి గండి క్షేత్రాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాం. అలాగే అంటే కృష్ణారెడ్డి గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒంటిమిట్టకు 2 ఈవోలు బదిలీ అయ్యారు. అంటే తాజాగా కొత్త ఈవో వచ్చారు. ఇలా ఎందుకు జరుగుతుంది? అమ్మా, అది ప్రభుత్వ పరంగా వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళు మార్చుకోవచ్చు, లేదంటే ఆ అధికారి సూటితనం వీళ్ళకు నచ్చకపోయి ఉండొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. కానీ ఏ అధికారి వచ్చినా ఆ అభివృద్ధికి మాత్రం ఎవరు కూడా కంకణం కట్టడం లేదు. అలాగే ప్రభుత్వం కూడా చొరవ చూపడం లేదు. ఇంత పెద్ద రాష్ట్ర ఉత్సవాలను జరుపుకునే ఆలయానికి మీరు ఇంత చిన్న చూపు చూస్తే జమ్మలమడుగు నారాపురం వెంకటేశ్వర స్వామి దేవుని కడప, తొలిగడపైనటువంటి తిరుమలలో తొలిగడపైనటువంటి దేవుని కడప, అలాగే గతంలో గండి క్షేత్రం, ఇప్పుడు సవినాథాలయం, ఈ ఆలయాల పరిస్థితి ఒక్కసారి మీరు చూస్తే దత్తకు తీసుకున్న వీటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఈ ఒంటిమిట్ట క్షేత్రాన్ని కూడా అదేదో చెప్తారు, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా చెప్పేది చాలా ఎక్కువ, చేసింది చాలా తక్కువ. ఈ రాష్ట్ర స్థాయి ఉత్సవాలను నిర్వహించే అధికారిక ఆలయానికే ఇంత మాత్రం ఈ మాత్రం నామమాత్రము అభివృద్ధి జరిగితే మిగతా ఆలయాల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి చూసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఒకటే చెప్తున్నా, మీరు వేలాది కోట్లు, వందలాది కోట్లు పెట్టి ఇతర రాష్ట్రాల్లో, విదేశాలలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో గుళ్ళు, ఆలయాలు నిర్మిస్తున్నారు. అలాగే ఇటీవల రీసెంట్ గా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే గుళ్ళకు 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. మరి ఇంత రాష్ట్ర స్థాయి ఉత్సవాలు నిర్వహించుకునే రాష్ట్ర హోదా కలిగినటువంటి ఒంటిమిట్ట క్షేత్రాన్ని అభివృద్ధి పరంగా మీరు ఎందుకు విస్మరిస్తున్నారు? ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన పునరాలోచన చేసి పునర్సమీక్ష చేసి అధికారులతోటి ఈ ఆలయానికి ఏదైతే భక్తులు, మాలాంటి భక్తులందరూ ఆశిస్తున్నారో ఆ పూర్వ వైభవాన్ని, ఆ పూర్వ మర్యాదలను, ఆ పూర్వ ఆగమ శాస్త్రాలను, పూర్వ వైదిక పద్ధతులను పాటించి
భక్తుల మనోభావాలను గుర్తించి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఈ ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గర వరకు తీసుకెళ్లి ఈ విషయంలో ఒంటిమిట్ట క్షేత్రానికి అభివృద్ధికి తొలి అడుగులు మీ ద్వారా పడాలని ఆశిస్తున్నామమ్మా. ఎస్ శ్రీకాంత్ గారు, అంటే ఒంటిమిట్ట ఓ పీఠంకు, దేవాదాయ శాఖకు, తిరుమల తిరుపతి దేవస్థానంకు అసలు కోఆర్డినేషన్ ఉందా లేదా? అలాగే ఈ కోదండ రామస్వామి ఆలయం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులు ఏంటి అసలు? ఒకటమ్మా, టీటీడీ మామూలుగా అయితే అందరు ఏమనుకుంటామంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కంటే టీటీడీ దగ్గర డబ్బు ఎక్కువ, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డబ్బు ఉంది కాబట్టి మన రాష్ట్రంలో తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత భద్రాచలం, మనకు ఇంతకుముందు భద్రాచలం రాముల వారి కళ్యాణం ప్రతిష్టాత్మకంగా నిర్మించేవారు, ఎలా జరుగుతున్నది మనం చూసుకున్నాం. కానీ మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనము ఒంటిమిట్టను ప్రధానంగా తీసుకొని ఇక్కడ కళ్యాణాన్ని రాష్ట్ర ప్రజలందరికీ మన రాష్ట్రం తరఫున తీసుకురావాలా అనుకున్నాం, తీసుకొచ్చారు, దాని జరుగుతూ ఉన్నది. కానీ ఇప్పుడు భద్రాచలంలో జరుగుతున్న, కనీసం ఇప్పుడు మనము తెలంగాణ ప్రభుత్వం భద్రాచలంలో ఎంత ప్రతిష్టాత్మకంగా, ఎంత ఆగమ శాస్త్రం ప్రకారము అక్కడ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం నడుపుతున్నారు. కానీ ఇక్కడ మనకు వచ్చిన తర్వాత ఇంత ఒంటిమిట్టలో మనకు మన రాష్ట్రానికి ఏముంది? ఇంకా ఉన్నది ఈ ఒంటిమిట్ట ఒకటే. ఈ రాముల వారి కళ్యాణాన్ని కానీ ఈ మాస్టర్ ప్లాన్ చెప్పడానికి మాత్రము ఊపదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ టిటిడి చైర్మన్ కానీ ప్రభుత్వం కానీ వాళ్ళకు ఇష్టం నోటి కంటే ప్రజలకు ఏమి చేరుతుందో, ప్రజలకు ఏమి లబ్ధి అంటే వాళ్ళకు చెప్పడానికి మాత్రమే, చెవులకు వినసొంపుగా వినడానికి మాత్రమే వారి యొక్క మాటలు ఉపయోగపడతాయి. ఇక్కడ అభివృద్ధిలో మాత్రం చాలా శూన్యము, ఎక్కడా కూడా ఏం కనపడడంలే. ఇంతకుముందు మా బ్రదర్ చెప్పినట్టు ఎక్కడా కూడా అభివృద్ధిలో, ఒంటిమిట్ట అభివృద్ధిలో ప్రభుత్వం కానీ టీటీడీ కానీ విఫలం చెందింది. దీన్ని వెంటనే భక్తుల మనోభావాలు దెబ్బతీసుకోకుండా, భక్తుల ఆగ్రహానికి గురి కాకముందే వారు ఏదైతే మాస్టర్ ప్లాన్ లో తెలియజేశారో అది చేస్తూ వైకానస ఆగం ప్రకారం, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అర్చకులు గాని పండితులు గాని చాలా గొప్ప భేదావులు పండితులు, వారిని ఉపయోగించుకోవడం లేదు, వారి యొక్క సేవలు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. ఎందుకంటే వారు చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఒంటిమిట్ట ఆలయంలో చాలా విద్యుత్ కలిగినటువంటి పండితులు, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆలయానికి చెందినటువంటి. కానీ వారిని కూడా ఒక పక్క కూర్చోబెట్టుస్తున్నారు, మేము చెప్పినట్లు మీరు వినండి. ఆలయ అధికారులు కానీ, ఆలయ సంబంధించి టీటీడీ వ్యవస్థ కానీ వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి వైపులేకి నడపాలి. మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మాస్టర్ ప్లాన్ ను వెంటనే ఏదైతే చూపించారో అది ప్రజలకు ఒక విధంగా చూపించాలి. ఎందుకంటే పారదర్శకంగా మేము మా ప్రభుత్వం ఇది చేయదలిచాము, మేము ఇన్ని రోజులైంది దీన్ని విస్మరిస్తున్నాము, దీన్ని త్వరలోనే మేము త్వరగతిన మళ్ళీ మేము ఏదైతే చెప్పామో మాస్టర్ ప్లాన్ ను బయటికి తీసుకొచ్చి మేము చేయగలుగుతాము, ఈ ఇంతలో ఇది చేయగలుగుతాము అనేది చెప్పాలి. ఎంతసేపు ఉన్నా డబ్బు తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రభుత్వానికి వాడుకునేది తప్ప, ఇటువంటి మనము ఆంధ్రప్రదేశ్ లో మనకు ఉన్నటువంటి వనరులను ఈ దేవాదాయ శాఖతో ఇంతకు ముందు ఉన్నటువంటి వారిని తీసుకొని ఇప్పుడు దత్తత తీసుకున్నటువంటి టీటీడీ మరింత ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్ట ఆలయాన్ని అభివృద్ధి చెందడంలో వారు ప్రత్యేక చొరవ తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఎస్ చెన్నా కృష్ణారెడ్డి గారు, అంటే ఇప్పుడు ఒంటిమిట్టలో ఏప్రిల్ 1 జరిగే శ్రీరామ కళ్యాణం రోజున ఆగమ శాస్త్రాలను ఉల్లంఘిస్తున్నారని విహెచ్వి అంటోంది కదా, అంటే ఆ ఉల్లంఘనలు ఏంటి? అమ్మా, ఇందాక జ్వాలాపురం శ్రీకాంత్ శర్మ గారు చెప్పినట్టు వావికొలను సుబ్బారావు గారు కడప జిల్లా ప్రొద్దుటూరులో రామచంద్రరావు కనకమ్మ గారి దంపతులకు జన్మించి ఆయన కడప జిల్లా వాసే. ఆయన 1920లో కలకత్తాలోని ఒక ఆశ్రమంలో చేదతీరుతున్న సమయంలో ఆయనకు ఒక శ్రీరాముడి స్వప్నం ఆయన్ను ఉత్తేజపరిచి 1920లో ఒక టెంకాయ చెప్ప తీసుకొని ఊరా ఇల్లు తిరిగి, ఇప్పుడంటే లక్షలు వేలు వందలు ఉన్నాయి, ఆ కాలంలో దమిడీలు, ఆనాలు, అడ్డలు, బొట్లు, పరకలు ఇలాంటి నాణ్యాలను సేకరించి ఆ ధూపదీప నైవేద్య శిథిలావస్థలో ఉన్న ఆ ఒంటిమిట్ట ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడంలో ఆయన శాయశక్తుల
శ్రమించిన జీవి. ఈరోజు అక్కడ టీటీడీ వారు 2015లో ఈ ఆలయాన్ని తీసుకున్న తర్వాత అక్కడ వాసుదాసు ఆశ్రమాన్ని అభివృద్ధి పేరుతో పూర్తిగా తొలగించి అక్కడ లేకుండా చేసి ఇప్పుడు ఒక చిన్న రూములో, పక్కన ఉన్నటువంటి చిన్న రూములో వారి ఆఫీసు పత్రాలు, ఆఫీసు మెటీరియల్ పెట్టుకోవడానికి ఒక చిన్న రూమ్ ఇచ్చారు. అంటే ఈరోజు మనం ఎక్కడన్నా ఒక ప్రాజెక్టు నిర్మాణం అయితే ఆ ప్రాజెక్టులో కోల్పోయినటువంటి నిర్వాసితులకు మనము పునరావాసం కల్పిస్తున్నాం. అలాంటిది అంత పెద్ద మహానుభావుడు జీర్ణోద్ధరణ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన దేవాలయాన్ని అంత కష్టించిన వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఆ ఆలయాన్ని దత్తత తీసుకున్న తర్వాత, రాష్ట్ర స్థాయి హోదా కల్పించిన తర్వాత వావుగల్లు సుబ్బారావు గారి వాసుదాస ఆశ్రమాన్ని పూర్తిగా విస్మరించినది అనేది ఈ అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. ఆ విషయంలో గతంలో ఎప్పటి నుంచో మా పూర్వీకులు ఆ ఆశ్రమానికి అనుసంధానంగా రెగ్యులర్గా గురు పరంపరంగా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్న విషయం కూడా. గతంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఒంటిమిట్ట ఉత్సవాలు కళ్యాణం జరిగే సందర్భంలో ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు వావికలను సుబ్బారావు గారి వాసుదాస ఆశ్రమం నుండే తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించేవారు. కానీ 2015 తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా, అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఒకే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ పెద్దవాళ్ళు మరి ఎందుకు అంత పెద్ద వ్యక్తి యొక్క స్వామీజీ ఆశ్రమాన్ని, ఆ ఆశయాలను, ఆ ఆశ్రమాన్ని విస్మరించి వీళ్ళ సొంత ఏజెండాగా వీళ్ళు తీసుకొని ఇస్తున్నారో ఇప్పుడైనా మీరే ఇవ్వండి. ఏదైతే పూర్వ వైదిక పద్ధతులు ఉన్నాయో వాటిని ఆశ్రయించి ఆ ఆశ్రమం నుంచే మీరు తీసుకొచ్చి ఇస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి అనేది అందరి వాదన. అలాగే ఈరోజు మనం చెప్పుకుంటున్నాం, మనం ఏదైనా పని చేస్తేనే మాకు గుర్తింపు కావాలని కోరుకుని ఈ రోజుల్లో అంత పెద్ద కష్టం చేసిన జీవికి, అంత శ్రమించిన మహానుభావునికి ఈరోజు ఆ ఆశ్రమానికి కనీసం మనం ఆ ఆశ్రమానికి ఎలాంటి విలువ ఇవ్వకుండా, వాళ్ళను అసలు ఏ కార్యక్రమంలో వాళ్ళను భాగస్వాములు చేయకుండా ఈ టీటీడీ ఈ ఒంటెత్తు పోకడకు వెళ్ళి పూర్తిగా అన్నీ తామే అన్నట్టు వ్యవహరిస్తూ ఆశ్రమాన్ని పూర్తిగా విస్మరించారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే చిన్న విషయం, ఇప్పుడు సమర్పిస్తున్న ముత్యాలు, తలంబరాలు, పట్టు వస్త్రాలు కూడా వైదికంగా జరగడం లేదనేది చాలా మంది ధార్మికంగా ఉన్నటువంటి వ్యక్తుల వాదన. ఒకసారి మీరు ఆ విజువల్స్ గమనించండి. పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చే క్రమంలో ముఖ్యమంత్రి గారు సింహద్వారం నుండి కాకుండా వాళ్ళకు సౌలభ్యంగా పోలీసు అధికారులు కానీ మిగతా టీటీ యంత్రాంగం కానీ వెనుక వైపున పార్కింగ్ చేసి ఏసీ కార్లలో తీసుకొని వచ్చి అక్కడి నుంచి సమర్పిస్తున్నారు. వాస్తవానికి ఇది వైదికమైనటువంటి ఆచారం కాదు. ఎస్ థ్యాంక్ యూ అండి. ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీకాంత్ గారు. సమయం చాలా తక్కువగా ఉండడం వల్ల మనం ఇప్పటికీ దీన్ని క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, కృష్ణారెడ్డి గారు. ఎస్, మనం కూడా ఒంటిమిట్ట కోదండరామాలయ స్వామి ఆలయాన్ని టీటీడీ ఇప్పటికైనా కూడా అభివృద్ధి చేయాలని అయితే కోరుకుందాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకెన్యూ.